హలో, దిస్ ఈజ్ అజయ్. మన నావెల్లోకి వెళ్తే ఫస్ట్ చాప్టర్ టైటిల్ ఏంటంటే టామ్ అండ్ ది ఫ్రెండ్స్. టామ్ అండ్ ది ఫ్రెండ్స్. ఓకే, చూద్దాం అసలు ఈ చాప్టర్లో ఏముందో. ఓకేనా. టామ్, టామ్, దెర్ వాజ్ నో ఆన్సర్. వేర్ ఈస్ దట్ బాయ్? Tom! Aunt Polly looked under the bed, but she only found a cat. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆమె ఆంట్ పౌలి టామ్ని పిలుస్తుంది. టామ్ టామ్ అని పిలుస్తుంది. అయితే టామ్ ఎక్కడ కూడా మనకి కనిపించడు. ఓకే, మనకే కాదు ఆంట్ పౌలికి కనిపించడు. ఇంకా ఆ కాట్ కింద ఏమన్నా ఉన్నాడేమని కాట్ కింద చూస్తే ఆ మంచం కింద ఎవరు ఉంటారంటే క్యాట్ తప్ప అక్కడ ఇంకెవరు ఉండరు. సో ఇప్పుడు మళ్ళీ టామ్, షీ క్రైడ్. ఒకసారిగా కొద్దిగా విసుగు చెందినట్టు ఆమె టామ్ అని గట్టిగా పిలుస్తుంది అనమాట, కేక వేస్తుంది. దెన్ షీ హార్డ్ అ నాయిస్ బిహైండ్ హర్. ఆమె వెనక నుంచి ఏదో సౌండ్ని ఆమె వింటుంది. A small girl ran fast and she stopped with her hand. ఒక చిన్న అమ్మాయి ఆమె వెనుక పరిగెడుతూ ఉంటుంది. ఆ అమ్మాయిని ఈమె పట్టుకుంటుంది. ఇక్కడ యాక్చువల్లీ ఆ అమ్మాయి కాదు, నేను బాయ్ అని అనుకుంటున్నాను. ఆ బాయ్ ఎవరంటే టామే. ఓకే, ఎందుకంటే ఈ ఫస్ట్ చాప్టర్లో నాకు ఎక్కడా కూడా అమ్మాయి కనిపించలేదు. ఓకేనా. సో ఇక్కడ మనం దీన్ని అబ్బాయిగా అనుకుందాం, చూద్దాం. ఓకేనా. ఇక్కడ ఆ అబ్బాయిని ఆంట్ పౌలి ఆపుతుంది. ఆపి ఏదో మాట్లాడుతుంది, చూద్దాం. వాట్ ఆర్ యూ డూయింగ్ టామ్? షీ ఆస్క్డ్. వెంటనే ఇక్కడ తనని క్వశ్చన్ చేస్తుంది. టామ్, ఏం చేస్తున్నావు? నథింగ్, నథింగ్. దానికి టామ్ ఏమంటాడంటే ఏం లేదు, ఏం లేదు అని చెప్పేసి టామ్ రిప్లై ఇస్తాడు. లుక్ అట్ యువర్ హ్యాండ్ అండ్ యువర్ మౌత్. ఓకే, ఇప్పుడు ఆంట్ పౌలి ఏమంటుందంటే ఒకసారి నీ హ్యాండ్కి వెళ్ళి నీ మౌత్కి వెళ్ళి చూసుకో. ఐ టోల్డ్ యూ నాట్ టు ఈట్ ద జామ్. నీకు చెప్పాను కదా జామ్ తినొద్దని, ఎందుకు తిన్నావు అని చెప్పేసి ఇక్కడ ఆంట్ పౌలి టామ్ని క్వశ్చన్ చేస్తుంది. ఓ ఆంట్ పౌలి, లుక్ బిహైండ్ యూ. ద ఓల్డ్ లేడీ లుక్డ్ అండ్ టామ్ ran away. ఇక్కడ ఆంట్ పౌలి తనను క్వశ్చన్ చేస్తుంది. ఏమని? ఎందుకు తిన్నావు జామ్? నేను జామ్ తినొద్దని నీకు చెప్పాను కదా అని చెప్పేసి ఇట్లా అడుగుతుంటుంటే అతను ఏమంటున్నాడంటే టామ్ ఏం చేశాడంటే తన ఫేస్ని ఆశ్చర్యంగా పెట్టి ఆంట్ పౌలి లుక్ బిహైండ్ యూ. ఆంట్ పౌలి ఒకసారి నీ వెనక చూడు ఏదో ఉంది అని చెప్పేసి అనగానే యాక్చువల్ అక్కడేం లేదు. ఎందుకంటే తను మళ్ళీ ఎక్కడ తన్ని ఎక్కువ క్లాస్ పీకుతుందేమో అని అనుకొని టామ్ ఏం చేశాడంటే ఒకసారిగా ఆశ్చర్యంగా ఫేస్ పెట్టి ఆంట్ పౌలి లుక్ బిహైండ్ యూ, ఒకసారి నీ వెనక తిరిగి చూడు ఏంటో ఉంది అన్నట్టు పెట్టాడనమాట. సో ఆంట్ పౌలి అతను టామ్ చెప్పిన వెంటనే ఆంట్ పౌలి వెనక్కి తిరిగి చూసింది. ఇతను మళ్ళీ ఆంట్ పౌలి ఇటు టర్న్ అయ్యే లోపల అతను అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. ఎందుకు? ఆమె మళ్ళీ ఎక్కడ పనిష్మెంట్ ఇచ్చుద్దో లేకపోతే ఎక్కడ క్లాస్ పీకుద్దో అని దానికి భయపడి అతను ఏదో ఒక ట్రిక్ ప్లే చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు మన సహజంగా మన సొసైటీలో కూడా అంతే కదా, మనం ఏదైనా మిచీవియస్ థింగ్ చేసినప్పుడు మన పేరెంట్స్ కూడా మనల్ని పనిష్ చేయటము లేకపోతే క్లాస్ పీకటం జరుగుతుంది. సో మనం ఆ టైంలో మనం ఏం చేస్తాము, అబ్బా వీళ్ళు వదిలితే బాగుండు, ఇక్కడ నుంచి ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి అని చెప్పేసి దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అట్లాగే ఇక్కడ కూడా టామ్ ఆంట్ పౌలి క్లాస్ నుండి అక్కడ నుండి ఎస్కేప్ అవ్వాలనుకొని ఒక చిన్న ట్రిక్ ప్లే చేస్తాడు. అదే నీ వెనక ఏదో ఉంది చూడు ఆంట్ పౌలి అని. ఓకే, సో అతను అక్కడ నుంచి ఎస్కేప్ అవుతాడనమాట. ఆంట్ పౌలి వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ దెన్ షీ లాఫ్డ్. ఓకే, ఆంట్ పౌలి మళ్ళీ ఇటు టామ్కి వెళ్ళి చూడగానే టామ్ అక్కడ ఉండడు, తను ఎస్కేప్ అయిపోతాడు. కాబట్టి ఇక్కడ ఆంట్ పౌలి సర్ప్రైజ్ అయ్యి కోపడాల్సిన బదులు నవ్వుద్ది. ఎందుకంటే
టామ్ గురించి ఆంట్ పౌలికి బాగా తెలుసు. టామ్ ఆ మిచీవస్ బాయ్. టామ్ అనేవాడు ఒక తుంటరివాడు, అల్లరివాడు. ఓకే, చాలా యాక్టివ్గా ఉంటాడు. ఓకే, అతని పనులకు ఈమె సర్ప్రైజ్ అయ్యి నవ్వుకుంటుంది. ఎవరు? ఆంట్ పౌలి. ఐ నెవర్ లర్న్, ఐ నెవర్ లర్న్. నాకు టామ్ ఎప్పటికీ అర్థం కాడు. ఎందుకంటే తను ఏదో ఒక మిచివస్ థింగ్ చేస్తూ ఉంటాడు, దొరికిపోతాడు, కానీ అలాగే తప్పించుకుంటాడు. ఓకేనా? అందుకనే ఈ ఆంట్ పౌలి అంటుంది, ఈ టామ్ నాకు ఎప్పటికీ అర్థం కాడు అని చెప్పేసి అంటుంది. టామ్ ఆల్వేస్ ప్లేస్ ట్రిక్స్ ఆన్ మీ అండ్ ఐ నెవర్ లర్న్. ఈ టామ్ అనే బాయ్ ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేసిన తర్వాత ఆ పనిష్మెంట్ నుంచి లేదా ఆ క్లాస్ నుంచి తప్పించుకోవటానికి ఆంట్ పౌలి మీద ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటాడు. అలా ట్రిక్స్ ప్లే చేసి తను ఆ క్లాస్ నుంచి ఎస్కేప్ అవుతాడనమాట. అందుకనే అవంటుంది, నేను టామ్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేను, తను ఎప్పటికీ అర్థం కాడు అని చెప్పేసి అంటుంది. ఐ లవ్ టామ్, ఐ లవ్ టామ్. యా, తను ఎంత దోల చేసినప్పటికీ, ఓకే, ఎంత అల్లరి చేసినప్పటికీ ఆంట్ పౌలి తనను బాగా లవ్ చేస్తుంది. ఓకే, ఎవరిని? టామ్ని. సో హియర్ హీ ఈజ్ మై సిస్టర్స్ చైల్డ్, షీ ఈజ్ డెడ్. యా, ఇక్కడ ఈ టామ్ అనే అతను ఎవరు? ఇతను ఆంట్ పౌలి సిస్టర్ చైల్డ్ అనమాట. ఓకే, అయితే ఆమె ఆంట్ పౌలీస్ సిస్టర్ ఏమవుతుంది? ఆమె చనిపోతుంది. చనిపోతే ఆమె ఈ టామ్ని దత్తత తీసుకొని ఆమె దగ్గరే ఉంచుకొని పోషిస్తుంటుంది అనమాట. సో మొత్తం ఆమె చూసుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఇంకోటి చూద్దాము. బట్ ఇట్స్ నాట్ ఈజీ టు లుక్ ఆఫ్టర్ హిమ్. ఇక్కడ చూడు మళ్ళీ ఏమంటుందో, బట్ ఇట్స్ నాట్ ఈజీ టు లుక్ ఆఫ్టర్ హిమ్. టామ్ని పోషించటం అనేది అంత ఈజీ కాదంట. ఎందుకు? టామ్ అనేవాడు చాలా అల్లరివాడు, తుంటరివాడు. తన అల్లరిని భరించడం అంటే ఆషామాషి కాదు. అందుకనే ఇక్కడ ఆంట్ పౌలి అంటుంది, టామ్ని పోషించటం కానీ లేదా భరించటం కానీ అంత ఈజీ కాదంట. ఆంట్ పౌలి అంటుంది. ఓకే, టుమారో ఈజ్ సాటర్డే అండ్ దర్ ఈజ్ నో స్కూల్. ఓకే, టుమారో ఈజ్ సాటర్డే అండ్ దెర్ ఈజ్ నో స్కూల్. ఓకే, వాళ్ళకి ఫారిన్ కంట్రీస్లో 2 days హాలిడేస్ ఉంటాయి. ఇప్పుడు శనివారం, ఆదివారం సెలవులు ఉంటాయి వాళ్ళకి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏమంటుంది, టుమారో ఈజ్ సాటర్డే అండ్ దెర్ ఈజ్ నో స్కూల్. రేపు సాటర్డే కావడం వల్ల స్కూల్ ఉండదు. బట్ టామ్ మస్ట్ వర్క్ టుమారో. అయితే ఆ హాలిడే రోజు టామ్కి ఏదో ఒక వర్క్ ఇవ్వాలి. ఓకే, టామ్ ఖచ్చితంగా వర్క్ చేయాలి. లేదంటే తను అల్లరివాడు, తుంటరివాడు, మళ్ళీ ఏదో ఒకటి దోల చేసి ఇంటికి వస్తాడు. ఆ దోలని, ఓకే, ఆ అల్లరిని ఆపాలంటే ఇక్కడ మనం ఏం చేయాలి? టామ్కి ఏదో ఒకటి పని పెట్టాలి అని ఆంట్ పౌలి డిసైడ్ అవుతుంది. హీ ఎయిట్స్ వర్క్ బట్ హీ మస్ట్ డూ ఇట్. ఓకే, యాక్చువల్లీ అలా అల్లరిగా తిరిగే అబ్బాయి పని చేయమంటే చేస్తాడా? చేయడు కదా. అదే అంటుంది, హీ హేట్స్ వర్క్ బట్ హీ మస్ట్ డూ ఇట్. అయితే అతను ఎప్పుడు కూడా వర్క్ని రిజెక్ట్ చేస్తూ ఉంటాడు, లేదా వర్క్ నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఈసారి మాత్రం తను వర్క్ చేయాల్సిందే అని ఆంట్ పౌలి చెప్తుంది. టామ్ లివ్డ్ ఇన్ ద స్మాల్ విలేజ్ ఆఫ్ సెయింట్ పీటర్స్బర్గ్ with his aunt Pauli, his brother Sid and his sister Mary. ఇక్కడ ఏంటంటే మన టామ్ ఉన్నాడు కదా హీరో, తను ఎవరితో ఉంటాడు? సెయింట్ పీటర్స్బర్గ్ విలేజ్లో ఆంట్ పౌలి, హిజ్ బ్రదర్ సిడ్, హిజ్ సిస్టర్ మేరీతో కలిసి ఉంటాడనమాట. ఇక తర్వాత ద సమ్మర్ ఈవినింగ్స్ వర్ లాంగ్ and in the evenings Tom liked walking around the village. ఓకే, యాక్చువల్లీ సమ్మర్లో ఈవినింగ్స్ అనేవి కాస్త ఎక్కువగా ఉంటాయి కదా. అదే చలికాలం, వర్షాకాలం అయితే ఏమవుతుంది?
ఓకే, త్వరగా చీకటి పడుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇది సమ్మర్ కావటం వల్ల కాస్త పగటి కాలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఈవినింగ్ టైంలో తను విలేజ్ చుట్టూ కాస్త అలా వాకింగ్కి వెళ్తూ ఉంటాడు. వన్ ఈవినింగ్ హీ సా అ బిగ్ బాయ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఓకే, అలా టామ్ ఎప్పుడు వాకింగ్కి వెళ్ళినప్పుడు ఒకరోజు సాయంత్రం ఆ విలేజ్లో తనకు ఒక బాయ్ కనిపిస్తాడు. ఓకే, ద బాయ్ వాజ్ అ స్ట్రేంజర్. ఓకే, ఆ బాయ్ని ఇంతవరకు ఎప్పుడు కూడా టామ్ ఆ విలేజ్లో చూడలేదు. అంటే తను ఎవరు? స్ట్రేంజర్. ఆ విలేజ్కి ఆ బాయ్ కొత్త. టామ్ వాజ్ సర్ప్రైజ్డ్ బికాజ్ హీ డిడ్ నాట్ సీ న్యూ పీపుల్ ఆఫెన్. ఓకే, ఆ అబ్బాయిని చూసిన వెంటనే టామ్ కాస్త ఆశ్చర్యపోతాడు, సర్ప్రైజ్ అవుతాడు. ఎందుకు? ఈ మధ్య కాలంలో టామ్ ఎప్పుడు కూడా కొత్త వాళ్ళని చూడలేదు. కాబట్టి తనకి సడన్గా ఒక కొత్త క్యారెక్టర్ లేక కొత్త పర్సన్ కనిపించాలకే టామ్ కాస్త సర్ప్రైజ్ అవుతాడనమాట. దిస్ బాయ్ హ్యాడ్ వెరీ నైస్ ఎక్స్పెన్సివ్ క్లాత్స్. ఓకే, అయితే ఈ స్ట్రేంజర్ ఎలా ఉన్నాడు? మంచి బట్టలు వేసుకొని చాలా నీట్గా ఉన్నాడు. ఖరీదు గల బట్టలు వేసుకొని నీట్గా ఉన్నాడు. హీస్ గాట్ షూస్, అ న్యూ షర్ట్ అండ్ అ టై. ఇంకా అతను ఏమేమి వేసుకున్నాడు? షూస్ వేసుకున్నాడు, న్యూ షర్ట్ వేసుకున్నాడు, టై, ఆ షర్ట్ మీద టై కూడా పెట్టుకున్నాడు. చూడటానికి చాలా చక్కగాను నీట్గా ఉన్నాడు. ఓకే, అండ్ ఇట్స్ నాట్ సండే. మరి అది సండే కాదు కదా. యాక్చువల్లీ సండే అయితేనే వాళ్ళు అంత నీట్గా కనిపిస్తారు. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో సండే ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు చర్చికి వెళ్తారు. చర్చికి వెళ్ళడానికి అంత బాగా రెడీ అవుతారు. మై క్లాత్స్ ఆర్ ఓల్డ్ అండ్ అగ్లీ. టామ్ లుక్డ్ ఎట్ హిమ్ అండ్ ది బిగ్ బాయ్ లుక్డ్ ఎట్ టామ్. ఓకే, ఇక్కడ టామ్ చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే టామ్ బట్టలు అగ్లీగా, మురికిగాను పాతవిగా ఉన్నాయంట. ఓకే, కానీ ఆ స్ట్రేంజర్ ఎలాంటి బట్టలు వేసుకున్నాడు? మంచి బట్టలు. ఓకే, మంచి షూస్, టై పెట్టుకొని చాలా నీట్గా ఉన్నాడు. ఓకే, ఇక టామ్ ఏం చేశాడంటే ఆ స్ట్రేంజర్ దగ్గరికి వెళ్ళి తదేకంగా అంతే చూశాడనమాట. ఆ స్ట్రేంజర్ కూడా టామ్కి వెళ్ళి అంతే చూశారు. అంటే ఇక్కడ ఒకరికొకరు అలా ఎదురుపడి చూసుకున్నారనమాట. టామ్ డిడ్ నాట్ లైక్ హిమ్. ఇక్కడ టామ్ అతన్ని ఏ మాత్రం నచ్చలేదు.